హాయ్ అండి. గోంగూర పచ్చడి ఎంతమందికి ఇష్టం ఉండదు. చాలా టేస్టీగా యమ్మీగా చెప్పుల పుల్లగా తీయ కమ్మగా గోంగూర పచ్చడి అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసినట్టు చేయండి, ఈ మెథడ్లో చేయండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి ఇష్టపడే పచ్చడి అండి. చాలా ఈజీగా చాలా మంచి రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. కానీ గోంగూర తినని వాళ్ళైతే ఎవ్వరు ఉండరు. కానీ అప్పుడప్పుడు ఇలా పచ్చడి చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆలస్యం, వాణి కిచెన్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వాణి కిచెన్లోకి స్వాగతం. చూడండి, నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక కడాయిలో ఆయిల్ వేస్తున్నాను. పచ్చిమిర్చి మంచి ఫ్రై అవ్వాలండి. మంచి ఫ్రై చేయండి. పచ్చిమిర్చి మంచి ఫ్రై అయ్యాక ఈ పచ్చిమిర్చి తీసి పక్కకు పెట్టుకోండి. ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. చూడండి, నేను తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. తర్వాత ఇందులోనే నేను నైటే కట్ చేసి పెట్టుకున్నాను గోంగూర వేస్తున్నానండి. ఈజీ ఉడికిపోతుందండి. మనకి టైం అనేది ఏం పట్టదు. చూడండి, గోంగూర వేస్తున్నాను. చాలా ఈజీ రెసిపీ అండి. చాలా ఈజీగా మంచి చేసుకోవచ్చు. చాలా గోంగూర వేసి మూత పెట్టేశాను. చూడండి ఎలా దగ్గరికి అయిపోయిందో. చూడండి, ఆవిరి మొత్తం రావటం వల్ల వీడియోలో సరిగ్గా కనపడట్లేదు. గమనించి చూడండి, మంచిగా మెత్తగా అయిపోయింది, మంచిగా ఉడికిపోయింది. చూసారా, చాలా ఉడికిపోయింది. వాటర్ మొత్తం డ్రై అయిపోయినాయి. ఇంకొంచెం వాటర్ డ్రై అయ్యేంత వరకు ఉంచండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకోండి. బాగా కలుపుకోండి. మంచి రెసిపీ అండి. చాలా మందికి ఇష్టం ఉంటుంది గోంగూర. చాలా బాగుంటుందండి. ఇలా చేసి డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కానీ బాక్స్లకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. లంచ్ బాక్స్లకి పెట్టుకొని పోవచ్చు. రోజు కొంచెం కొంచెం పెట్టుకొని పోవచ్చు. చాలా బాగుంటుందండి. చూడండి, కలుపుతున్నాను. చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుందండి. ఇది కలిపినాక కొద్దిసేపు చల్లారనివ్వండి. చూడండి, కలిపేసాను. ఆల్మోస్ట్గా మనకు ఉడికిపోయింది. కొద్దిసేపు చల్లారనివ్వండి, పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో ధనియాలు వేస్తున్నాను. వేయించాలండి, మంచిగా దూరగా వేయించాలి ధనియాలు. చూడండి, ధనియాలు వేగాలి మంచిగా. చూడండి, ధనియాలు వేయిస్తున్నాను. ఈ ధనియాలను మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఎలా అంటే మెత్తగా పట్టకూడదు, కచ్చపక్క కట్టాలి. ఒక్కసారి తిప్పి పట్టుకోవాలి అంతే. చూడండి, వేసేసాను ధనియాలు. చూడండి, ఇలా ఒక్కసారి తిప్పాలి అంతే. ఎక్కువ మెత్తగా పట్టుకోవద్దు. ఇందులోనే పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి సేమ్ అండి, ఇట్లా కచ్చపక్క పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోవద్దు. ఇందులోనే నేను గోంగూర వేస్తున్నాను. చూడండి, మేము పుంటికూర అని అంటాము. కొంతమంది ఏమో గోంగూర పచ్చడి అంటారు, పుంటికూర పచ్చడి అంటారు. మేము ఎక్కువ శాతం పుంటికూర అంటాము. చూడండి, ఇందులో సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఏం వేయలేదు, మిక్సీ పట్టుకున్నాను. చూడండి, ఇలా వచ్చింది. మనము ఎందుకంటే కచ్చపక్క ఎందుకు పట్టాలన్నానంటే మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది. ధనియాలు కానీ పచ్చిమిర్చి కానీ మధ్యలో పని కింద తగులుతుంటే చాలా టేస్ట్గా ఎమ్మీగా ఉంటుందండి. వేడి అన్నంలో ఒక్క స్పూన్ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. చూడండి, ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎంత బాగుంది. గోంగూర పచ్చడి రెడీ ఉందండి. చాలా బాగుంటుందండి. చాలా ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టపడే గోంగూర పచ్చడి స్టైల్లో చేసుకోండి. చాలా బాగుంటుంది. చూడండి, ఎంత బాగా ఇంతలోకి చూస్తుంటే నోరు ఊరిపోతుంది, ఎంత లుక్ కొడుతుందో. చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చుతుంది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. పిల్లల కోసమైనా పెద్దల కోసమైనా ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ అండి. లైక్ చేసుకోండి వీడియో. మరిన్ని వీడియోస్ మీ ఛానల్కి వస్తాయి.